విసుగుదల లేకుండా నిత్యము ఆయనతో మాట్లాడేవారుగా మనం ఉండాలి. ఎవ్రీ డే, ప్రతిరోజు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ప్రభుతో మనం సంభాషిస్తూ ఉండాలి. ఎందుకంటే ప్రార్థన ఆపిన రోజు నుంచే ఏమవుతుందో తెలుసా, మన ఆత్మీయ జీవితం బలహీనమైపోతుంది. హల్లెలూయా. ప్రార్థిస్తున్నంత కాలం ఆత్మీయంగా బలంగా ఉంటాం. ఎప్పుడైతే ప్రార్థన ఆగిపోతుందో, ఆపేశామో, అప్పుడే మనం ఆత్మీయంగా బలహీనం అయిపోతాం. అపవాది కోరుకునేది అదే. వాడు ఏం చేస్తాడంటే, నువ్వు లోపల నుంచి చెవులో జోరేలాగా ఎన్ని రోజులు చేస్తావు ప్రార్థన, ఎన్ని సంవత్సరాలు చేస్తావు ప్రార్థన, నువ్వు ఎంత అడిగినా కూడా అది ఇవ్వట్లేదుగా, అది జరగట్లేదుగా, ఇంకేం చేస్తావు ప్రార్థన, ఆపే ఆపే. ఏదో ఒక రోజు ఆ మాట మనల్ని ఏం చేస్తుంది, గట్టిగా పట్టుకొని ఆ మాట మనల్ని ఏం చేస్తుంది, ఆపేలా చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన ఆపేశావో, మంచి చేయడంలో నువ్వు అలసిపోయావో, విసుగుదల చెందావో, ఫలాలను పొందుకున్నావు. మనం ఇప్పుడు చదివిన వాక్య భాగంలో ఏముంది, అల యొక్క మేలు చేసిన ఏమో తగిన కాలమందు పంట కోతము. హల్లెలూయా. తగిన కాలమందు పంట సిద్ధంగా ఉంటది. ఎప్పుడు నీలో అలసట లేకుండా, విసుగుదల లేకుండా చక్కగా ఎవ్రీ డే, ప్రతిరోజు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి నువ్వు దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నట్లయితే నీ విసుగుదలను పక్కకు తోసేసి, శత్రువు నీ మీదకు తీసుకొచ్చి విసుగుదలని ఆయుధాన్ని పక్కకు పెట్టి, నా దేవుడు నాతో ఉన్నాడు, ఆయన చేస్తాడు లేవయ్యా, నాకు తెలుసు, తగిన కాలమంది ఆయన చేస్తాడు, ఆయన ఇచ్చినప్పుడే నేను తీసుకుంటా, నేను ఆయన నుంచి దూరం అవ్వను అనేటువంటి ఒక ఆలోచన మనలోనికి వచ్చినట్లయితే తగిన కాలమందు పంట తప్పకుండా కోస్తాం. హల్లెలూయా. మొదటి దేవుడు చెప్తూ ఉన్నాడు, విసుగక నిత్యము ప్రార్థన చేయండి. విసుగుదల వస్తుంది, ఆ మాట చెప్పాడంటే దాని అర్థం ఏంటంటే కంపల్సరీ మన హృదయంలోనికి విసుగుదల అనేది దేవునికి వ్యతిరేకంగా అపవాది ప్రవేశపెడతాడు. ఇప్పటికే చాలా మంది విసుగుపోయి ఉంటారు కొన్ని విషయాల్లో. ప్రార్థన చేసి 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 చేస్తాడంటావా, అసలు జరుగుతుందంటావా, ఎంతకాలం చేయాలి? ఈ విసుగుదల నీలోనికి వచ్చినప్పుడు దేవుడు నీలో ఉన్న లోపాలు, ఇది సరి చేసుకో, ఇది బలహీనంగా ఉంది, ఇది మార్చుకో, దాని మీద ఫోకస్ ఉండదు మనకి. మన లోపాలు ఎత్తి చూపిస్తున్నప్పుడు ఆ లోపం మీద మన దృష్టి ఉండదు, మనకు కావలసిన కార్యం మీదే ఉంటుంది దృష్టి. అది ఇవ్వట్లేదు, అది జరగట్లేదు, అది జరగట్లేదు, అది జరగట్లేదు, వీళ్ళు మారట్లేదు అని దాని గురించే ఫోకస్ చేస్తాం. కానీ దేవుడు చెప్పే మాట మీద దృష్టి పెట్టాం. దేవుడేమో మనల్ని సరిచేయాలి అని, మన హృదయాన్ని అర్థంలాగా మార్చాలని ఆయన ప్రయాసపడతాడు. ఆయన స్వరూపంలోకి మనం రావాలి అని ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. కొన్ని విషయాల్లో దేవుడు కావాలనే ఆలస్యం చేస్తూ ఉంటాడు. ఆలస్యం చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా, మనల్ని సిద్ధం చేస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు అడిగిన కార్యం ఆయన ఆలస్యం చేస్తున్నాడు అంటే నిన్ను సిద్ధం చేస్తున్నాడు. ఆయనకి నచ్చినట్లుగా నిన్ను మారుస్తున్నాడు. ఆయన రూపంలో, ఆయన స్వరూపంలోకి నిన్ను చెక్కుతున్నాడు. ఆయన షేప్ లోకి నిన్ను తీసుకొస్తున్నాడు. అవుట్ ఆఫ్ ద షేప్ వెళ్ళిపోయిన నిన్ను తగిన షేప్ లోకి ఆయన తీసుకొస్తున్నాడు. అప్పుడు కొంచెం బాధగా ఉంటుంది, విసుగుదలగా ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది. కానీ మన హృదయాల్లో ఉండాల్సింది ఏంటంటే, ఆలస్యం అయ్యే కొద్దీ ఆయన నన్ను సిద్ధం చేస్తున్నాడు, ఆయన రూపంలోకి నన్ను మారుస్తున్నాడు అని కంటిన్యూటీ ఉండాలి అన్నమాట. ఏముండాలి? కొనసాగింపు ఉండాలి. వదిలేయకూడదు. ప్రారంభించి దాన్ని మధ్యలో వదిలేయకూడదు. ప్రార్థన ప్రారంభించావు, అది ప్రతిరోజు కొనసాగుతూనే ఉండాలి. కావాలంటే చూడండి, ఇక్కడ 18వ అధ్యాయము లోకసువార్త 5వ వచనంలో స్పష్టంగా పేద విధవరాలను చూడండి. పేద విధవరాలు, ఆమెకు ఆధారం లేదు, ఎవ్వరూ లేరు. ఆమె వెళ్ళింది ఎవరి దగ్గరకు తెలుసా? అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి. చదువుదాం అన్నమాట. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకున్నాను. హల్లెలూయా. అన్యాయస్తుడైన న్యాయాధిపతి కూడా విసుగు వల్ల న్యాయం చేశాడు. అక్కడ ఆమె విసిగించే విసుగు వల్ల అన్యాయస్తుడైన న్యాయాధిపతి కూడా ఆ పేద విధవరాలికి న్యాయం చేస్తే, మరి న్యాయము కలిగిన దేవుడు తన పిల్లలకు న్యాయం చేయడా? దేవుడు అన్యాయస్తుడా? కానేరడు కదా. అన్యాయం అనేది ఆయన డిక్షనరీలోనే లేదు కదా. అట్లాంటి దేవుణ్ణి మీరు ఎంత విసిగించాలి? విసిగించడం అంటే ఇక్కడ ఎలా విసిగిస్తారంటే, మీరు
పెళ్లి కావాలి, పెళ్లి కావాలి, ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలి, బంగారం కావాలి, అప్పులు తీరాలి, అప్పులు తీరాలి, అప్పులు తీరాలి, ఆరోగ్యం కావాలి, ఆరోగ్యం కావాలి, ఇదే గోల తప్ప. సరే మీరు చెప్తున్నారు, ఆయన ఏం చెప్తున్నాడు మీకు? అది ప్రాముఖ్యం. మీరు ఒక ప్రశ్న అడిగినప్పుడు సమాధానాన్ని మీరు పొందుకోవడం ప్రాముఖ్యం. సమాధానం లేని ప్రశ్న ఎన్ని సంవత్సరాలు అడిగితే ఉపయోగం ఏంటి? ఆన్సర్ చెప్పేటప్పుడు వినకుండా నువ్వు ఈ ప్రశ్న ఏం చెప్తా ఉన్నావు అనుకో, అది కావాలి 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 కావాలి, అది కావాలంటే ఏం చేయాలి ఆయన చెప్తా ఉంటాండి, అది నువ్వు వినవు. నీ గోల నీదే కానీ ఆయన చెప్పేది ఏదో నువ్వు పట్టించుకో. దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? ప్రార్థన చేయలేదా? నేను చేశాను పాస్టర్ గారు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు ప్రార్థన? అబ్బో 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ప్రార్థన చేస్తానే ఉన్నా. ఇలా చేస్తున్నావేమో, వన్ వే ట్రాఫిక్ ఏమో నీది. ఆయన రెస్పాన్స్ నువ్వు వినడానికి సిద్ధంగా లేవేమో. ఆయన సమాధానం నీకు చెప్తున్నప్పుడు అది స్వీకరించే మనసు నీలో లేదేమో. కొన్నిసార్లు దేవుడు ఆయన స్వరం ద్వారా, వాక్యం ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు మనుషుల ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు ప్రకృతి ద్వారా కూడా మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. ఆయన స్వరాన్ని నువ్వు వినగలగాలి. దేవుడు చెప్పేది సూటిగా ఉంటుంది కొన్నిసార్లు ముక్కు మొహం తెలియనోడ ద్వారా కూడా మాట్లాడతాడు, హెచ్చరిస్తాడు. అది నువ్వు అర్థం చేసుకోగలిగిన స్థాయిలోకి రావాలి. దేవుడు అన్యాయస్తుడైన వాడు కాదు. ఎవరైనా అన్యాయపు న్యాయాధిపతి దేవుడు కాదు. లోకా 17 వచనాల్లో చూడండి, ఆయన స్పష్టంగా చెప్తున్నాడు ఈ మాట. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కలుగునునా? హల్లెలూయా. లూకా సువార్త 18వ అధ్యాయం 7-8 వచనాలు చదివాం. అందులో ఉన్న విషయం ఏంటి? దేవుడు న్యాయము గలవాడు, దేవుడు కరుణ గలవాడు, దేవుడు తన పిల్లల మొర వినేవాడు. ఆయన విననివాడు కాదు. విననేరకుండానట్లు ఆయన చెవులే మందంగాల, సహాయం చేయనేరకుండానట్లు ఆయన చేతులు కూర్చగాల. యెషయా గ్రంథంలో ఉందా? ఆయనకి మనకి మధ్యలో మన పాపములు దోషములు అడ్డుగా ఉన్నాయి. ఆ పాపాలు దోషాలు అడ్డుగా ఉండి నీ మొర ఆయన సన్నిధికి వెళ్లకుండా అవి చేస్తూ ఉన్నాయి. వాటిని ఎలా సరి చేసుకోవాలో దేవుడు నీకు తెలియజేస్తూ ఉంటాడు. ఆయన వినే దేవుడు, నీ మొర ఆలకించేవాడు, నీ మొరలకు జవాబు ఇచ్చేవాడు. ఆయన కరుణ, ఆయన కృప ఆయన సన్నిధికి మన ప్రార్థనలు చేరేలా చేస్తుంది. వాస్తవానికి మన యెషయా గ్రంథం ప్రకారం మన పాపాలు దోషాలు అడ్డుగా ఉండి మన మొర ఆయన దగ్గరికి వెళ్ళకూడదు. కానీ ఆయన కృప, ఆయన కనికరం నరావతారిగా ఈ భూమి మీదకి దిగి వచ్చి ఆ పాపాలు దోషాలు మన మీదకు ఉన్న, మనకి ఆయనకి మధ్యలో అడ్డుగా ఉన్న పాప దోషాలను బద్దలు చేయడానికి ఆయన శరీరధారిగా భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి చనిపోయాడు. మన మీద పడాల్సిన శిక్షను ఆయన అనుభవించాడు. ఆ క్రీస్తు రక్తము ద్వారా ఈ పాప దోషాలు కడిగివేయబడ్డాయి. అనీతిమంతులుగా ఉన్న మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. నీతిమంతులు మొరపెట్టినప్పుడంట ఆయన తప్పకుండా ఆలకించేవాడుగా ఉన్నాడంట. మన మొరలు ఆయన వింటాడు. హల్లెలూయా. ఎందుకంటే మనం నీతిమంతులుగా ఎలా తీర్చబడ్డాం? యేసు ప్రభు చేసిన త్యాగాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన చేసినటువంటి శిలువ యాగాన్ని బట్టి మనం ఎలా తీర్చబడ్డాం? నీతిమంతులుగా తీర్చబడ్డాం. 34వ కీర్తన 17వ వచనంలో స్పష్టంగా ఉంది. 34వ కీర్తన 17వ వచనం, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఆయన వింటాడు. నీతిమంతుల మొర ఆయన వింటాడు. అనీతిమంతుల మొర ఆయన సన్నిధికి చేరదు, ఎందుకంటే పాపాల దోషాలు అడ్డుగా ఉన్నాయి. ఇప్పుడు మనము యేసుక్రీస్తు వారు చేసిన త్యాగాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డాం. హల్లెలూయా. నీతిమంతులుగా మనం ఆయన త్యాగాన్ని బట్టి తీర్చబడ్డాం కనుక ఈ వాక్యం ప్రకారం మనం చేసే ప్రార్థన, మన మొర ఆయన సన్నిధికి చేరుతుంది. మన దేవుడు వినేవాడు. హల్లెలూయా. ఆయన అక్కడ అన్యాయస్తులైన న్యాయాధిపతి విసిగిస్తే ఆ పేద విధవరాలు ఆ విసుగుదలగా ఆమెకు న్యాయం చేశాడు కదా. కానీ మన దేవుడు మనం విసిగిస్తే ఆయనకు విసుగొచ్చి విసుగు వల్ల న్యాయం చేయడు, మనకి మన మీద ఉన్న ప్రేమ వల్ల చేస్తాడు న్యాయం. హల్లెలూయా. ఆయన ప్రేమించే దేవుడు, ప్రాణం పెట్టేంతగా ప్రేమించే దేవుడు, మన కోసం ఆయన ప్రాణాన్ని అర్పించేంతగా ప్రేమించిన దేవుడు.
మరి మన కోసం ఏమివ్వడు? ఎంత ప్రేమ అది! ప్రాణం పెట్టే అంత ప్రేమ ఎవరిలో ఉంది చెప్పండి? ఎవరిలో లేదు, ఆయనలోనే ఉంది. దివారాత్రుల్లో మొరపెట్టుచుండగా ఆయన వినే దేవుడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన కంపల్సరీ మన ప్రార్థనలు ఆలకిస్తాడు, జవాబు ఇస్తాడు. నీతిమంతులుగా మనల్ని తీర్చాడు కనుక మన మొర ఆయన సన్నిధికి వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి, మీ మొర ఆయన సన్నిధికి వెళ్ళింది. నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత కూడా మనలో ఇంకా ఈ లోపాలు ఏంటండి, మనలో సరిదిద్దుకోవాల్సిన విషయాలు ఏంటండి అని మీరు ఆలోచన చేస్తే, మనం శరీరంతో ఉన్నాము కనుక ఈ లోకంలో ఉన్న మాలిన్యం, యహలోక మాలిన్యం అనేది మనకు అంటుతూనే ఉంటుంది. మన చూపుల ద్వారా, ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా లోకంలో ఉన్న పాపం మనలోనికి ప్రవేశిస్తూనే ఉంటుంది. ప్రతిరోజు మన వస్త్రాలు ఎంత కొత్త వస్త్రాలు వేసుకున్నా బయటకు వెళ్ళిన వెంటనే, లేదా బయటకు వెళ్ళకుండా నువ్వు ఇంట్లో ఉన్నా సరే అవి మురికైపోతాయి కదా. బయట ఉన్నదంతా ఏంటి? అదంతా వస్త్రాలు కంటుతుంది. అట్లాగే బయట ఉన్నటువంటి అపవాదితో నింపబడిన పాపం అనేది మనలోనికి ప్రవేశిస్తూనే ఉంటుంది. నువ్వు ఎంత పర్ఫెక్ట్ గా ఉండడానికి ప్రయత్నం చేసినా, నేను ఎంత నీతిమంతుడిగా తీర్చినా, శరీరంతో ఉన్నావు కనుక ఈ శరీరం అనేది బలహీనమైందే. అపవిత్రత నీలోనికి ప్రవేశిస్తూనే ఉంటుంది. అలా నీకు తెలియకుండా నీలోనికి ప్రవేశించిన అపవిత్రతను నువ్వు ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన నీతో మాట్లాడినప్పుడు, అదిగో పలానా లోపం నీలో ఉంది, అదే నిన్ను బలహీనపరుస్తుంది, ఆత్మీయంగా బలహీనంగా ఉన్నావు, నీకు ఈ కార్యం జరగబోవడానికి కారణం అదే, నా కృప నీతోనే ఉంది. కృపకు మించి నువ్వు పాపంలో ఉన్నావు, ఆ పాపం అడ్డుగా వస్తుంది, ఈ కృప ద్వారా ఆ పాపాన్ని నువ్వు జయించు అని దేవుడు నీకు తెలియజేస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు మనం విన్నప్పుడు అప్పుడు నీ మొర ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన ఇచ్చిన జవాబు నువ్వు వింటే 2 లాభాలు. ఒకటి, నువ్వు శుద్ధీకరించబడతావు, నీకు కావలసిన కార్యాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. అలా కాకుండా నువ్వు 1 వే ట్రాఫిక్ లాగా నువ్వు చెప్పేది ఏదో చెప్పి ఆయన చెప్పేది నువ్వు వినకుండా, ఒకవేళ ఆయన చెప్పినా చూద్దాంలే, దేవుడు కృప ఉందిగా, నాకు సరి చేసుకోకపోతే ఏమవుతుందిలే, నేను ఏం చేసినా పర్లేదు, వెళ్ళి ప్రభావాన్ని క్షమించు, దేవాన్ని క్షమించండి, ఆయన క్షమించేస్తాడుగా, ఆయన ఆల్రెడీ ప్రాణం పెట్టాడుగా, క్షమించే దేవుడుగా, నేను ఏం చేసినా చెల్లుబాటు అయిపోద్దులే అని నీలో మార్పు లేకుండా ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే ఆ మొర ఆయన సన్నిధికి వెళ్ళదు. ఆ ప్రార్థన వల్ల ప్రయోజనం ఉండదు. నువ్వు బ్రతుకుతున్నప్పుడు సత్క్రియలు చేయాలి. సత్క్రియల వల్ల నీకు రక్షణ రాలా, ఆయన కృప వల్ల నీకు రక్షణ వచ్చింది. నువ్వు రక్షించబడ్డావు కనుక సత్క్రియలు చేయాలి. క్రియలు లేని విశ్వాసం మృతం. సత్క్రియలు నీలో లేకపోతే నీలో ఉన్న విశ్వాసం చనిపోద్ది. విసుగుదల నీలోనికి వస్తుంది, అపవిత్రత నీలోనికి వస్తుంది, నీలో ఉన్న ఆ రక్షణను చంపేస్తుంది, నీలో ఉన్న విశ్వాసాన్ని చంపేస్తుంది, అవిశ్వాసం నీలోనికి వస్తుంది. కనుక నువ్వు విసుగుదల తెచ్చుకోకుండా నిత్యము ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. చూడండి, ఇంకొక మాట చూద్దాం. 1 దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో పౌలు దశలోనిక సంఘానికి స్పష్టంగా చెప్తున్న విషయం ఏంటంటే, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూచుకున్నది, మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకున్నది, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. పౌలు ద్వారా సంఘానికి స్పష్టంగా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటయ్యా అంటే, ఎడతెగక ప్రార్థన చేయండి అన్నాడు. ఎడతెగక అంటే విసుగుదల లేకుండా ఎప్పుడు నిత్యం ప్రార్థన చేయండి అన్నాడు. పౌలు ఈ ప్రార్థన చేయడానికి ముందు చేయాల్సిన విషయాలు కొన్ని చెప్పాడు. ఇవేవి చేయకుండా మనం ప్రార్థన మాత్రం చేస్తాం. ఆ ప్రార్థన కూడా ఇందాక నేను చెప్పానే, 1 వే. నువ్వు చెప్పాలనుకుని చెప్పి ఆమెనే అయిపోయింది అనుకుంటావు ప్రార్థన. ఆయన చెప్పేది నువ్వు వినవు. నువ్వు ఆయన చెప్పేది వినకుండా ప్రార్థన చేశానని అనుకుని ఎడతెగకుండా ఎలా ప్రార్థన చేస్తే ప్రయోజనం లేదు. మనం ఎలా ప్రార్థన చేయాలో పౌలు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూద్దాం ఆ మాటలు స్పష్టంగా. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూచుకొనుడి. హల్లెలూయా. మొదట మీరు ప్రార్థన చేసే ముందు మీరు ఎవరికైనా సరే కీడుకి ప్రతి కీడు చేయకూడదు. మీరు చూసుకోవాల్సిన పని ఏంటంటే, నీకు కీడు చేసిన వాడికి ప్రతి కీడు నువ్వు చేయకూడదు. కీడు చేసిన వాడికి ప్రతి కీడు చేస్తే నువ్వు ప్రార్థన చేసినా అది ప్రయోజనం లేనిది, ఆ ప్రార్థన వ్యర్థం. ఎడతెగక ప్రార్థన చేయాలి. ఆ ఎడతెగక ప్రార్థన చేసే ముందు నువ్వు ఎవరికైనా ప్రతి కీడు చేసావా? కీడు చేసావా అన్నట్లే ఇక్కడ. నీకు కీడు చేసిన వాడికి ప్రతి కీడు అంటే ఏంటి? నీ అంతటా నువ్వు ఇతరులకు కీడు చేస్తే అది పాపమే.
అలా కాకుండా నీకు కీడు చేసిన వాడికి కూడా నువ్వు కీడు చేస్తే అది కూడా పాపమే. హల్లెలూయా. లోకం ఏం చెప్తుంది మనకి? లోకనీతి ఏం చెప్తుంది? కంటికి కన్ను పంటికి పన్ను. నిన్ను కొట్టాడా కొట్టు, తిట్టాడా తిట్టు, నిన్నేమన్నా చేశాడా నువ్వేమన్నా చేయి. ఇది లోకనీతి. అది న్యాయమేనండి అని లోకం అంటుంది. కానీ దేవుని నీతి ఏం చెప్తుంది? కీడుకి ప్రతి కీడు చెయ్యొద్దు. నీకు కీడు చేసిన వాడికి కూడా నువ్వు మేలు చేయి. ఇంకొక మెట్టు పైకి వెళ్ళి కీడు చేసిన వాడికి మేలు చేయి. నిన్ను బాధ పెట్టిన వాడి కోసం ప్రార్థన చేయి. నీ శత్రువు కోసం నువ్వు ప్రార్థన చేయి. మీకు అర్థమవుతుందా? కీడుకి ప్రతి కీడు ఎవరికి చేయకుండా చూసుకున్నది. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకున్నది. హల్లెలూయా. మీరు ఎల్లప్పుడూ కూడా ఇతరులకు మేలైనదే చేయాలి. ఒకరి కొరకు ఒకరు, ఒకరి ఎడల ఒకరు మేలైన కార్యాలే చేయాలి. నాకు మేలు అనేది కాదు, ఇతరులకు కూడా మేలు ఆ కార్యం వల్ల జరుగుతుందా లేదా, జరిగితే ఆ కార్యమే చేయాలి. నాకు మేలు జరుగుతుంది, ఇతరులకు కీడు జరుగుతుందంటే ఆ కార్యం నువ్వు చేయకూడదు. నీ స్వార్థముతో నువ్వు చేయకూడదు అనేది ఇక్కడ స్పష్టం. ఏం చెప్తున్న వాక్యం మనకి? స్వార్థ హృదయముతో నువ్వు చేసే కార్యం నీ ప్రార్థనకు ఆటంకం. స్వార్థం నీలో ఉండకూడదు. నువ్వు చేసే పని ఇతరులకు మేలుకరంగా ఉండాలి. నీకు కీడు చేసిన వాడికి ప్రతి కీడు చేయకూడదు. నీ హృదయంలో స్వార్థం ఉండకూడదు. నీ స్వలాభం కోసం నువ్వేది చేయకూడదు. ఇతరులకు కూడా మేలు చేసేలాగా చేయాలి. మళ్ళీ వెంటనే ఏమంటున్నాడు? ఎల్లప్పుడూ ఆనందించండి, సంతోషించండి. హల్లెలూయా. ఎల్లప్పుడూ సంతోషించాలంట. అనారోగ్యం వచ్చినా సంతోషించాలి, నీకు అప్పులున్నా సంతోషించాలి, తెప్పులు పడదన్నా సంతోషించాలి. నీ హృదయంలో సంతోషం ఉండాలి. దేన్ని బట్టి? దేవుణ్ణి బట్టి. దేవుడు నాకు ఇచ్చాడు ఈ భాగ్యాన్ని. ఇందాక నేను చెప్పా, ఆలస్యం అవుతుందా, శ్రమలు వస్తున్నాయా, నేను సిద్ధం చేస్తున్నాడు. ఆయన రూపంలోకి నేను మారుస్తున్నాడు. ఎల్లప్పుడూ నీ హృదయంలో ఈ ఆలోచన ఉందనుకో, నువ్వు సమస్యల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, శోధనలో ఉన్నా, ఇరుకులో ఉన్నా, అప్పుల్లో ఉన్నా, అనారోగ్యంలో ఉన్నా, నీ హృదయంలో సంతోషమే. నా దేవుడు నన్ను సిద్ధపరుస్తున్నాడు, ఆయన రాజ్యానికి నన్ను సిద్ధం చేస్తున్నాడు, ఆయన స్వరూపంలోనికి నన్ను మారుస్తున్నాడు, ఆయన రూపంలోనికి నేను తీర్చిదిద్దపడుతున్నాను. అలా ఉన్నప్పుడు ఈ శ్రమలన్నీ కూడా మనకి ఎన్నదగినవిగా కనిపించవు. ఆయన ఇచ్చే మహిమ మీద ఉంటుంది దృష్టి. నన్ను సిద్ధం చేస్తున్నాడు ఆ మహిమ కోసం. ఇవన్నీ కొరగానివే. ఇక్కడ అనుభవించే ఈ శ్రమలు, ఈ ఇబ్బందులు తాత్కాలికమే. నాకు ఉన్నతమైన మహిమ ఉంది. ఆయన మహిమలో ఆయన్ని నేను ఎదుర్కోబోతున్నాను. దానికోసమే నన్ను సిద్ధం చేస్తున్నాడు. ఈ శ్రమ ద్వారా, ఈ ఇబ్బంది ద్వారా, ఈ బాధ ద్వారా, ఈ అనారోగ్యం ద్వారా ఆ మనసు మనలోనికి వచ్చినప్పుడు ఎల్లప్పుడూ ఆనందిస్తాం. అప్పుడు ఎడతెగక ప్రార్థన చేయండి. హల్లెలూయా. నిత్యము ఎడతెగక మనం ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తేనే దేవుని సమాధానాన్ని పొందుకుంటాం. హన్నా గురించి తెలుసుగా, ఉదాహరణకి హన్నా ఎలా ప్రార్థన చేసింది? పాపం ఎన్ని శ్రమలు ఉన్నాయి, పిల్లలు లేరు, గొడ్రాలు అంటానే ఉన్నారు. అప్పుడు కూడా ఆమె వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుని ఆ బాధలో కూడా దేవునికి మొరపెట్టింది, ఎడతెగక ప్రార్థన చేసింది. కార్యాన్ని పొందుకుందా లేదా? దేవుని సమాధానాన్ని పొందుకుందా లేదా? ఇక్కడ ఈ క్రమంలో దేవుడు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇందాక నేను స్టార్టింగ్ లో చెప్పినట్లుగా, వెంటనే కార్యం జరగకుండా దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అనుకోండి, మనకు నచ్చింది ఆలస్యం, అడిగిన వెంటనే అయిపోవాలి. మనకి ఇన్స్టెంట్ కాఫీలు అలవాటు అయిపోయినాయి. మనకి 2 minutes నూడిల్స్. వంట చేసేదాకా కూడా ఆగలేం, వెంటనే తినేయాలి, ఆకలేసినా తినేయాలి, అడిగామో వచ్చేయాలి కదా. ఇది మన ఆలోచన. కానీ దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే అది ఆలస్యం కాదు, దేవుని దీర్ఘశాంతం. హల్లెలూయా. చూద్దాం రండి. 7-8 వచనాల్లో, లోకసువార్త 18వ అధ్యాయం 7-8 వచనాల్లో స్పష్టంగా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఆలస్యం చేయట్లా, దేవుడు మనల్ని సిద్ధం చేస్తున్నాడని మనం ఎప్పటికీ చూసాం కదా. అసలు ఈ ఆలస్యం గురించి పేతురు భక్తుడి ద్వారా దేవుడు చక్కని మాట రాయించాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఇక్కడ దేవుడు ఆలస్యం చేయట్లేదంట. కొందరు ఏమనుకుంటున్నారంట, ఆలస్యం అవుతుందని ఎంచుకుంటున్నారు. దేవుడు ఆలస్యం చేస్తున్నాడు, నేను అడిగేది ఇవ్వట్లేదని కొంతమంది అనుకుంటున్నారు. ప్రార్థన చేసి నేను అడిగిన కార్యం జరగట్లేదని లోపల ఆలస్యం అవుతుందని విసుగుదల వచ్చి వాళ్ళలో వాళ్ళు బాధపడుతున్నారు. మీరు ఆలోచన చేయండి, దేవుడు కొందరు అనుకుంటున్నట్లుగా ఆలస్యం చేసేవాడు కాదు.
ప్రభు తన వాగ్దానంలో గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు మీ జీవితాల్లో మీరు అడిగిన కార్యాన్ని ఆలస్యం చేస్తున్నాడు అంటే మీరు మారు మనసు పొందాలి అనేది ఆయన కోరిక. కార్యంతో సరిపెట్టుకుని కార్యం దగ్గర ఆగిపోతున్నారు కానీ మనసు మార్చుకోవట్లేదు. ఇక్కడ మారు మనస్సు అనేది ఆయనకి ఇష్టం. ఆయనకి ఇష్టమైన బలి ఏంటి? మారు మనస్సు. మీరు మనస్సు మార్చుకోవాలి. అందుకే దేవుడు మీరు అడుగుతున్నప్పుడు సమాధానంగా మీ మనసు మార్చుకునేటువంటి సమాధానాలు ఇస్తాడు. ఎక్కడ మీరు మార్చుకోవాలో, నీ మనసులో ఏది లోపంగా ఉందో, ఏది పాపంగా ఉందో, ఏది శాపంగా ఉందో దానిని మార్చుకోవడానికి దేవుడు తన దీర్ఘశాంతాన్ని చూపించి మరీ నీకు చెప్తున్నాడు. ఏమండి, మనం ఎదుటి వాళ్ళ తప్పుల్ని బాధ పెడుతూ ఉంటే మనల్ని ఆ తప్పులు భరిస్తూ ఆ బాధను అనుభవిస్తూ వాళ్ళ తప్పులు వాళ్ళు సరి చేసుకోమని చెప్పడం తేలిక. మనల్ని కొడుతున్నారండి. ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు, తాగొచ్చి కొడుతున్నారు అనుకుందాం. కొడుతుంటే పిల్లలు, ఆ తల్లి అయినా తండ్రి అయినా ఆ బాధ అనుభవిస్తూ నువ్వు సరి చేసుకోనానా, మార్చుకోనానా అని వాడికి మరలా చెప్పి అవకాశాన్ని ఇవ్వటం తేలిక? మాట్లాడుకున్నంత తేలిక కాదు కదా. ఎంత దీర్ఘశాంతం ఉండాలి. ఆ తల్లికైనా తండ్రికైనా కొడుకులు అలా కొడుతున్నా ఉంటే వాళ్ళ హృదయంలో ఎంత దీర్ఘశాంతం వచ్చి వాళ్ళని ఎంత ప్రేమించాలి. వాళ్ళ తప్పులు చెప్పకుండా ఎవరికి వాళ్ళకి అవకాశం ఇస్తా, మార్చుకో అని చెప్పాలంటే ఎంత కష్టం. దేవుడు కూడా మన విషయంలో మనం తప్పులు మాటి మాటికి చేస్తా ఉంటే దీర్ఘశాంతం చూపిస్తూ మన తప్పుల గురించి మనకి చెప్తూ సరి చేసుకోమని చెప్తున్నాడు. ఇక్కడ మారు మనసు పొందాలి, అందుకే ఆలస్యం చేస్తున్నాడు. నువ్వు అడిగిన వెంటనే పొందేసుకున్నావు అనుకో, నీ మనసు మారదు. ఆయనకి నచ్చినట్లుగా నీ మనసు మారదు. లోకంలో ఉన్నట్లుగా పాపంలో ఉన్నట్లుగా ఉంటుంది. దాన్ని బట్టి అది మనకి తెలియదు. అందుకే అది వెంటనే నీకు ఇవ్వకుండా నీ మనసును మారుస్తున్నాడు. ఎప్పుడైతే నీ మనసు పరిపూర్ణంగా అది నువ్వు పొందుకున్నా కూడా పాపంలో పడకుండా, లోకంలో పడకుండా, దేవునికి వ్యతిరేకమైన స్థితిలోనికి నువ్వు వెళ్లకుండా ఆయనకి నచ్చినట్లుగా నువ్వు నిలబడగలుగుతావో అప్పుడే నీకు ఆ కార్యం దొరుకుతుంది. అది తగిన కాలం. హల్లెలూయా. మనమేమో ఆలస్యం అయిపోతుంది అనుకుంటాం, కానీ దేవుని సమయమే అన్నిటికంటే ఉత్తమమైన సమయం. మనం అనుకున్న సమయం కాదు, మనం అడిగిన సమయం కాదు. ఎంత దీర్ఘశాంతం చూపిస్తున్నాడంటే మన మనసు మారాలి, మారు మనసు పొందాలి. మనసు మార్చుకొని చక్కగా మంచిగా మారి ఆయనకి నచ్చినట్లు ఆయన రూపంలోనికి మనం మారితే అప్పుడు ఆ క్షణంలో టప జరిగిపోతాయి కార్యాలు. తెలుసా? ఎంతో సమయం పట్టదో దేవుడు ఇవ్వాలంటే. ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నాడంటే నేను చెక్కుతున్నాడు, నేను సిద్ధం చేస్తున్నాడు, నీ మనసు మారుస్తున్నాడు. ఎప్పుడు ఆ ప్రక్రియ జరుగుతుంది? నీ మనసు మార్పు చెందటానికి ప్రభువు చెప్పిన మాటను విని నువ్వు స్పందించి ఆయన చెప్పింది చేస్తూ వెళ్తే త్వరితగతిన నువ్వు కార్యాన్ని పొందుకోగలవు. హల్లెలూయా. ఆయన చెప్తూనే ఉంటాడు, నువ్వు వింటానే ఉంటావు, పక్కకు త్రోసేస్తానే ఉంటావు, ప్రార్థన చేస్తానే ఉంటావు, ప్రయోజనం లేదు. సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉంటాయి. మారు మనసుకు తగిన ఫలాలు నువ్వు ఫలించి చూపించాలి ఆయనకి. ఫలాలు లేకపోతే చెట్టు నరికేమన్నాడా? గుర్తుందా? నువ్వు మారు మనసు పొందాలని నీకు ఇంత దీర్ఘశాంతం చూపించి ఇంకా అవకాశం ఇస్తుంటే నీ మనసేమో ఆ మాయ కార్యాల మీద పెట్టుకుని నాకు అది కావాలి అని దాని మీదే దృష్టి పెట్టుకుని అదే మైండ్లో నింపుకుని ఈయనేం చెప్తున్నాడో నేనేం మార్చుకోవాలనేది నువ్వు చూసుకోకుండా, సరి చూసుకోకుండా పైపెచ్చి విసుగుదలు తెచ్చుకుని దేవుణ్ణి సనుగుతూ గొనుగుతూ ఎన్ని సంవత్సరాలు అయిందో దేవుడి దగ్గరికి వెళ్ళి ఎంత అడిగినా కార్యం జరగట్లా. పక్కన అపవాది ఎవరో ఒకరు రేపుతాడు. దేవుడు అని వెళ్ళావుగా, ఏమిచ్చాడు దేవుడు నీకు? ఆరోగ్యం ఉందా? నీ అప్పులు ఏమన్నా తీరినాయా? ఇంకా అప్పుల్లోకి వెళ్తావుగా నువ్వు, బుద్ధి లేనోడా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. మనకు కూడా నిజమే కదా, ఏంటిది ఎంత బుద్ధి లేని పని ఎలా చేశాను నేను, అనవసరంగా బాప్తిసం తీసుకున్నానే, నేను తీసుకుంటే పోయే ఇంట్లో వాళ్ళందరూ కూడా తీసేట్లా చేశానే, ఏంటిది ఆ మనసు వచ్చేస్తుంది. టెస్టింగ్ టైం. దేవుడు మనల్ని పరీక్షించే ఆ సమయంలో పరీక్షల కొలిమిలో కనుక నువ్వు నిలబెడితే
యోసేపు జీవితాన్ని చూడండి. అన్నలు ఏం చేశారు? యోసేపుని అమ్మేశారా? గుంటలో పడేశారా? తీశారా? అమ్మేశారా? బానిసత్వంలోకి వెళ్ళిపోయాడా? చెరసాల్లోకి వెళ్ళిపోయాడా? అన్ని బాధలు పడి 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 చివరికి దేవుడు నిర్ణయించిన సమయం రానే వచ్చింది. ఆ సమయంలో టక టక కార్యాలు జరగడం ప్రారంభమైపోయినాయి. రాజు దగ్గరికి వెళ్ళాడు, రాజుకి కళ చెప్పాడు. చెప్పిన వెంటనే రాజు, నువ్వే మంత్రివే. ఊహించావా? అప్పుడు దాకా ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు, ఖైదీగా ఉన్నాడు. ఖైదీగా ఉన్న వ్యక్తి రాజు దగ్గరికి వెళ్ళి రాజు కళకు భావం చెప్తే భావం విన్న వెంటనే ఖైదీని మంత్రిని చేస్తాడని ఎవరైనా అనుకుంటారా? దేవుడి కార్యాలు అలా ఉంటాయి. ఈలోపు దేవుడు సిద్ధం చేశాడు, యోసేపుని సిద్ధం చేశాడు. ఎందుకు? యోసేపులో ఉన్న పాపాన్ని బట్టి కాదు, యోసేపులో పాపం లేదు, ఆయన ఇంటి వారి పాపాలను బట్టి యోసేపుని సిద్ధం చేశాడు. వాళ్ళకు బుద్ధి చెప్పడానికి, వాళ్ళకి ఆహారం ఇవ్వడానికి. యోసేపు ఇక్కడ ప్రధానిగా మారితేనే వాళ్ళ తరాలకి ఆహారం. తర్వాత కాలంలో 7 సంవత్సరాలు కరువు వచ్చింది. ఆ సమయంలో ఎక్కడ ఆహారం లేదు. ఈ యోసేపుని ఎన్ని సంవత్సరాలు సిద్ధం చేశాడు కాబట్టి అందరికి ఆహారం పెట్టగలిగే స్థాయిలో యోసేపుని నిలబెట్టాడు. హల్లెలూయా. విసుగుదల యోసేపు జీవితంలో ఎక్కడా లేదు. పోతీఫర్ భార్య పాపం చేయమన్నప్పుడు పాపానికి దూరంగా పారిపోయినా, నింద మీద పడినా మౌనంగా భరించాడు తప్ప, ఏంటేసయ్యా నువ్వు చెప్పినట్లు నేను బ్రతుకుతుంటే నాకేంటి నిందలో, ఏంటి అవమానాలు, ఏంటంటే ఈ చెరసాల్లో. అలా చెరసాల్లో వెళ్తే ఆయన చేసిందల్లో ఒకటి, అక్కడ కూడా నమ్మకంగా ఉన్నాడు. ఆయనకు అప్పగించిన పనిలో ఆయన నమ్మకంగా దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాడు. విసుగుదల లేకుండా నిత్యం ఆయనకి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంతే మనం చేయాల్సింది. అంతే. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, పరిస్థితులు మారకపోయినా మన ప్రార్థన మారకూడదు, ప్రార్థన ఆగకూడదు, విసుగుదల రాకూడదు. ప్రార్థన చేయి, ప్రభు మాట్లాడతాడు, ఆ మాట విను, దాని ప్రకారం నువ్వు సరి చేసుకో. ఆయన దీర్ఘశాంతం నీ మీద చూపిస్తున్నాడు కనుకనే ఆలస్యం చేస్తున్నాడు. యోసేపు జీవితంలో ఆలస్యం అయ్యే కొలది ఆయన ఎంతమందికి ఆశీర్వాదంగా మారాడు? కొన్ని లక్షల మంది. ఆయన జాతిని రక్షించుకున్నాడు కదా. మన జీవితంలో కూడా దేవుడు ఆలస్యం చేస్తా ఉన్నాడంటే సంవత్సరాల నిరీక్షణ ఒక్క రోజులో ఘనతగా మారిపోయింది యోసేపుకి. కొన్ని సంవత్సరాల నిరీక్షణ ఎటు చూసిన ప్రతికూలమే. మేలు పొందుకున్న వాళ్ళు మాటిస్తున్నారు, మర్చిపోతున్నారు. సహాయం చేస్తానంటున్నారు, మర్చిపోతున్నారు. ఆ పానదాయకుడు వాళ్ళు చెరసాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి కళగా భావం చెప్తే, నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నా గురించి రాజుకు రికమెండేషన్ చేయన్నాడు. సరే చెప్తానన్నాడు. వెళ్ళి గుర్తుందా? రాజు పక్కనే ఉన్నాడు కానీ చెప్పాడా? మళ్ళీ రాజుకి కళ వచ్చి కలవరం పుట్టించి, జాగ్రత్తగా వినండి, దేవుడు తన కార్యం చేసేటప్పుడు ఎవరిని మనకి శత్రువులుగా ఉన్నవారిని కూడా కలవరాన్ని పుట్టించి వాళ్ళను వాడుకుని మన కార్యం చేస్తాడు. హల్లెలూయా. అందుకే శత్రువుల గురించి మీరు బాధపడొద్దు, కోపం చెందొద్దు, శత్రువుల గురించి ఆలోచన మీకు వద్దు. యుద్ధం చేసేవాడు ఆయన, ఎవరిని ఎలా వాడుకోవాలో తెలిసింది ఆయనకి. మీరు చేయాల్సిందల్లా కీడుకి ప్రతి కీడు చేయకుండా వాళ్ళకి మేలు చేయడానికి ప్రార్థన చేయండి, వాళ్ళ మేలు కోసం ప్రార్థన చేయండి. అంతే. స్వార్థంతో మీరు ఉండకుండా ఇతరులకు మీరు మేలు చేసే విధంగా, సక్రియలు చేసే విధంగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకుంటూ ఉండండి. అలా మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. చివరిలో ఇక్కడ యేసు ప్రభు వారు స్పష్టంగా లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనంలో చివరికి ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఒక ప్రశ్నతో క్లోజ్ చేస్తున్నాడు. మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా? విశ్వాసాన్ని కనుగొంటానా నేను మరలా తిరిగి వచ్చినప్పుడు? ఇది ప్రశ్న కాదు కానీ ఒక హెచ్చరిక. హల్లెలూయా. ప్రార్థనలు ఉంటాయి, కార్యాలు ఉంటాయి, విశ్వాసం ఉంటుందా? ఇట్లాంటి ప్రార్థనలు చేస్తూ ఉంటారు, అది కావాలి ఇది కావాలని ఏదో వచ్చిందని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కానీ విశ్వాసం హృదయంలో ఉంటుందా? హెబ్రీ పత్రిక 11:6 ఉంటుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యం. చివరి దినాల్లో నిలిచేది విశ్వాసమేనండి, నిజమైన విశ్వాసమే. గుర్తుపెట్టుకోండి, నిజమైన విశ్వాసం ఉన్నవాడే నిలుస్తాడు. ఇప్పుడు పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోతున్నాయి. ఇలా కూర్చుని ఆరాధన చేసుకునే అవకాశం కూడా ముందు దినాల్లో ఉండదు. రోడ్డు మీదకి వెళ్ళి ఈరోజు దేవుని సువార్త చెప్పడానికి, దేవుని మాటలు చెప్పడానికి ఈరోజు ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు అనుకూలంగా లేవు. రాను ఇట్లా దేవాలయాల్లో కూడా ఆరాధించుకునే పరిస్థితులు కూడా ఉండవు. ఇప్పటికే ఆల్రెడీ కొన్ని మందిరాలను కూడా కూలగొట్టేస్తా ఉన్నారు మన ఆంధ్రాలోనే. పరిస్థితులు ఏవి కూడా అనుకూలంగా ఉండవు. నువ్వు నిజమైన విశ్వాసం అయితేనే, నీలో విశ్వాసం స్థిరంగా ఉంటేనే ఈ చివరి దినాల్లో నీ విశ్వాసమే నిలబడుతుంది.
విశ్వాసం ఉన్నవాడే నిలబడతాడు. విసుగుదల లేకుండా విశ్వాసంతో నిలబడితేనే నువ్వు ఆయన సన్నిధికి వెళ్ళగలవు. దీర్ఘశాంతముతో విశ్వాసంతో నువ్వు నిలబడగలిగితేనే ఆయన సన్నిధికి వెళ్తావు. ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. హెబ్రీ 10:23 ఉంటుంది, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమైన మనం ఒప్పుకునేది నిశ్చలముగా పట్టుకుందుము. హల్లెలూయా. మన విశ్వాసాన్ని ఎలా పట్టుకోవాలి? మనం గట్టిగా నిశ్చలంగా పట్టుకోవాలి. ఏంటి మన విశ్వాసం? ఆయన మనలో వస్తాడు, మనల్ని తీసుకుని వెళ్తాడు, ఆయన చెప్పినట్టుగా మనం బ్రతకాలి. ఏంటి ఈరోజు ఏం చెప్తున్నాడు? విసుగకుండా ప్రార్థన చేయమంటున్నాడు, నిశ్చలంగా స్థిరంగా ఉండమంటున్నాడు, నిరుత్సాహం అసలు వద్దు అంటున్నాడు. న్యాయం తీర్చేవాడు దేవుడు కనుక మీరు న్యాయం తీర్చడానికి తొందరపడొద్దు, కీడుకు ప్రతి కీడు మీరు చెయ్యొద్దు. మిమ్మల్ని బాధ పెట్టే వారి కోసం కూడా మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, వాళ్ళకి మేలు చేయడానికి. స్వార్థం అనేది మీ హృదయంలో ఉండకుండా నిస్వార్థంగా మీరు ఉండండి. మీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి. ప్రార్థన మాత్రం ఆపొద్దు. ఏం జరిగినా కూడా స్థిరంగా మీరు ప్రార్థన చేయండి. ఆ ప్రార్థనకు ఆయన జవాబు తప్పకుండా ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనం అలసిపోయిన చోట కొత్త బలాన్ని ఇస్తాడు, ప్రార్థనలో నిలబడే విశ్వాసాన్ని ఇస్తాడు, న్యాయాన్ని తీర్చే దేవుడు ఆయన. నువ్వు అలసిపోయావా? విసుగుదల వచ్చిందా? అది కూడా దేవుడికి చెప్పు, మనుషులతో చెప్పొద్దు. నిరుత్సాహం రానియొద్దు. అపవాది నేను నిరుత్సాహపరుస్తూ ఏం చేస్తావు ప్రార్థన అంటున్నాడా? దేవుడికి చెప్పు. ఏంటి చెవులో జోరేగిలాగా ఆగుతున్నాడు, నాకు లోపల ఇలాంటి ఆలోచన వస్తుంది, నువ్వు ఉన్నావుగా, నువ్వు చేస్తావుగా, నాకు సహాయం చేయి. విశ్వాసంతో తిరిగి ఆయనకే ప్రార్థన చేయండి. అవిశ్వాసపు ఆలోచనలు కూడా ఆయనకే చెప్పు. యోబుని చూడండి, యోబు ఏం చేశాడు? యోబుకు వచ్చిన ఆలోచనలన్నీ దేవుడికే చెప్పాడు. భార్య కూడా చెప్తుంది, నువ్వు ఎందుకు చచ్చిపోవు ఇంకా అని. అప్పుడు కూడా భార్యని ఏమన్నాడు? ఏమని తిట్టాడు భార్యని? మూర్ఖురాలులాగా మాట్లాడొద్దు అన్నాడు. దేవుడి దగ్గర నుంచి మనం మేలు తీసుకున్నాం, కీడు కూడా తీసుకోవాలిగా, కీడు అనుభవించ తగదా అని మాట్లాడిన తర్వాత కూడా ఆయనకి చాలా బాధ వస్తే ఆ బాధ అంతా దేవుడికి చెప్పాడు. అసలు నేను పుట్టకుండా ఉంటే బాగుండేదేమో, తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ గర్భ పిండము కింద పడిపోతే బాగుండేదేమో, అబార్షన్ అయిపోతే బాగుండేదేమో, చాలా మాటలు మాట్లాడాడు. మనుషులతో కాదు, దేవుడితోనే. ఆయన ఆ బాధ ఆవేదన అంతా కూడా దేవుడికే చెప్పాడు. మీరు కూడా అంతే. మీకు వస్తాయి నిరుత్సాహాలు, వస్తాయి నిరుత్సాహపరిచే ఆలోచనలు వస్తాయి. అప్పుడు కూడా మీరు చేయాల్సింది ఏంటంటే విసుగకుండా నిత్యము స్థిరంగా మీ విశ్వాసాన్ని గట్టిగా చేతపట్టుకుని దేవుని సన్నిధిలో దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవుడు న్యాయం తీర్చేవాడు కనుక మనము అలసిపోకుండా నిరుత్సాహపడకుండా మన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుని ఒకటే గుర్తుపెట్టుకోండి, వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయన మీరు నమ్మారు కనుక మీరు ఎన్నడూ మోసపోరు. మీరు నమ్మిన దేవుడు మాట తప్పేవాడు కాదు. నిన్ను కాపాడేవాడు కునుకడు నిద్రపోడు. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పేవాడు కాదు. ఇది హృదయంలో పెట్టుకోండి. మీరు మాట తప్పకుండా దేవుడికి ఇచ్చిన మాట నిరంతరం విసుగక నిత్యం ప్రార్థన చేయమని ఆయన చెప్పిన మాట మీరు విన్నారు. విన్న దాన్ని మీరు అనుసరించి నడిచి దానిలో నుంచి తొలగిపోకుండా నిత్యము ప్రార్థన చేయండి, విసుగక ప్రార్థన చేయండి. అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆ విసుగుదలను బట్టి ఆమెకు న్యాయం చేశాడు. కానీ మన దేవుడు అన్యాయస్తుడు కాదు. మనల్ని ప్రేమించే తండ్రి మన మీద ఉన్న ప్రేమను బట్టి మన జీవితంలో కార్యాలు చేస్తాడు. ఈ మాటలు వెంటనే మీరు ఏ కార్యం కోసం ఎదురు చూస్తున్నారో ఆ కార్యం ఎందుకు జరగట్లేదు ఇప్పటికే మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేను నమ్ముతున్నా. ఆ క్లారిటీతో మీరు దేవుడి దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఆగిపోయిన ఆ కార్యం అయినా సరే దేవుడు 2026 సంవత్సరంలో మీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. ఆయన చెప్పినట్లుగా మీరు ప్రార్థన చేస్తే, ఆయన చెప్పినట్లుగా విసుగగా నిత్యము నిరంతరము ప్రార్థన చేస్తూ కీడుకు ప్రతి కీడు చేయకుండా అందరికీ మేలు చేస్తూ ఎప్పుడు అన్ని విషయాల్లో కూడా ఆనందిస్తూ సంతోషిస్తూ విసుగక నిత్యం మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థనకు ప్రతిఫలం దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్.